నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా? అధిక రక్తపోటు, అధిక బరువు వల్ల ఒత్తిడికి గురవుతున్నారా? అధిక బరువు వల్ల కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అధిక బరువుకు సర్జరీ ఒక్కటే పరిష్కారమా? అధిక బరువు సమస్యకు ఆహార నియమాలు మరియు జీవన విధాన మార్పుల గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కోన లక్ష్మీ కుమారి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో అధిక బరువు, ఒబేసిటీ, సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ ఒబేస్ ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు. అసలు ఈ ఒబేసిటీ రావడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా మంది బ్యాడ్ లైఫ్ స్టైల్, ఇప్పుడు సిడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. కష్టపడి పనిచేసేది తక్కువ అయిపోయింది. ప్రతి పనికి మనకి మెకనైజ్డ్, మోటరైజ్డ్ ఆర్ ఈజీ సిస్టమ్స్ ఉన్నాయి. మూవ్మెంట్ తగ్గిపోయింది. వాక్ కానీ యూజింగ్ ద స్టేర్స్ కానీ అన్నీ తగ్గిపోయి మనకి లిఫ్ట్స్, వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల మనకి క్రమేణంగా బాడీకి ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ ఈటింగ్ హ్యాబిట్స్లోని వెరీ హై క్యాలరీ ఫుడ్ తింటున్నాం. మనకి అందుబాటులో దొరికిన ఫుడ్ అంతా లోడెడ్ విత్ క్యాలరీస్, లెస్ న్యూట్రిషియస్, లోడెడ్ విత్ క్యాలరీస్. సో దానివల్ల మనం తక్కువ తింటున్నాం అనుకున్నా కూడా ఎక్కువ క్యాలరీస్ తింటున్నాం. ప్లస్ బాడీకి అంత అవసరమైన పని లేదు, ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు, ఆలోచన కూడా లేదు. సో దానివల్ల ఊబకాయం అనేది చాలా ఎక్కువ మాత్రలో కనిపిస్తుంది. అంటే మ్యామ్, ఒక రోజుకి ఒక మనిషికి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతాయి? ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ తీసుకోవాలి? అంటే సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి 1000 to 1200 క్యాలరీస్ సరిపోతాయి. ఫిజికల్ లేబర్ చేసిన వాళ్ళు, అంటే దోస్ ఆర్ రియల్లీ వర్కింగ్ ఫిజికల్లీ, వాళ్ళకి ఒక మేబీ 2000 క్యాలరీస్ వరకు తినొచ్చు. ఓకే. సో 1100 క్యాలరీస్లోని మనకి ఒక మీల్, ఒక బ్రేక్ఫాస్ట్లోని మేబీ 2 ఇడ్లీస్ విత్ లిటిల్ సాంబార్ అండ్ చట్నీ, 1 స్మాల్ కప్ ఆఫ్ రైస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ విత్ దాల్ వెజిటబుల్స్, నైట్కి ఒక మేబీ 1 రోటీ విత్ దాల్ అండ్ వెజిటబుల్ విల్ గివ్ యూ 1100 క్యాలరీస్. ఓకే. సో అంత తక్కువ ఎన్ని మంది తింటున్నారు? ప్లస్ మనకి ఇన్ బిట్వీన్ ఏదో ఒకటి స్నాక్ ఏదో ఒకటి తింటాం, ఆర్ సమ్ స్వీట్ అండ్ బెవరేజ్ కానీ, ఈవెన్ కాఫీ కూడా నౌ లోడెడ్ విత్ క్యాలరీస్. సో అలాంటివన్నీ ఎవ్రీ 100-200 క్యాలరీస్ ఎక్సెస్ బియాండ్ దట్ గ్రాడ్యువల్గా బాడీలో ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. ఓకే. అంటే దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు అంటారు? మెయిన్లీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఓకే. సో త్రూ అవుట్ ద డే మనం ఏదో ఒక రీజన్ గురించి లెగిసి పని చేయాలి. పని అంటే టేబుల్ మీద కూర్చొని డెస్క్టాప్ మీద కానీ ల్యాప్టాప్ మీద పని చేయడం పని కాదు. దట్స్ ఆల్ సిడెంటరీ యాక్టివిటీ. అక్కడ మీకు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కానీ బాడీకి ఫిజికల్ స్ట్రెస్ అనేది ఉండదు. సో మన పని మనం చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. డైలీ అట్లీస్ట్ ఒక 1 hour ఎక్సర్సైజ్ గురించి కేటాయించాలి. ఎవ్రీ ఏజ్ గ్రూప్, అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ అంటే చిన్నపిల్లలకి, యంగ్ అడల్ట్స్కే కాదు, ప్రతి ఏజ్ గ్రూప్లో కూడా ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది మహిళలు అనుకుంటారు మేము ఇంట్లో పని అంతా చేసేస్తున్నాం అదే ఎక్సర్సైజ్ అని. అది ఎక్సర్సైజ్ కింద కాదు, అది డైలీ యాక్టివిటీ. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక 1 hour వేరే, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ట్రెడ్మిల్ కానీ ఏదో ఒకటి 1 hour చేయాలి. ఓకే. అంటే దీనికి ఇంతకు ముందు అంటే మనం ఓన్లీ కొంచెం పెద్దవాళ్ళలో ఈ ఒబేసిటీ ప్రాబ్లం అనేది చూసేవాళ్ళం, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తున్నాము. సో దీనికి కూడా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కారణం అంటారు? కారణం. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ప్యాకేజ్డ్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్, ఇండస్ట్రీ డ్రివెన్ ఫుడ్. ఇప్పుడు మనం బర్త్డే అంటే ఆ పర్టికులర్ బేకర్స్ నుంచి అంత సైజ్ కేక్ రావాలి, ఇలా డెకరేటెడ్ ఉండాలి, దాంతోపాటు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ సర్వ్ చేయాలి. సో దట్ ఈస్ ద మెంటల్ థింకింగ్. సో ఆటోమేటిక్లీ చైల్డ్, అన్ని అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూడండి, దే ఆర్ డైరెక్టెడ్ అట్ అట్రాక్టింగ్ ద చిల్డ్రన్ టు ఈట్ దిస్ ఫుడ్ స్టఫ్స్. సో ఆటోమేటిక్లీ పియర్ ప్రెషర్, పేరెంటల్ ఇది, అండ్ వర్కింగ్ పేరెంట్స్లోని ఈజీ వే. ఓకే, చైల్డ్ క్రయింగ్, ఒక ప్యాకెట్ ఆఫ్ చిప్స్ ఆర్ కమ్ హోంవర్క్ చేస్తే నీకు బర్గర్ ఇస్తాను. సో అలా చేసి వీఆర్ ట్రైనింగ్ దెమ్ టు ఈట్ వెరీ హై క్యాలరీ ఫుడ్. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనకి ఒబేసిటీలోకి వాళ్ళకి వీఆర్ పుషింగ్ దెమ్. అంటే మ్యామ్, అంటే ఒక పర్సన్కి ఒబేసిటీ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నాడంటే ఆ ఒబేసిటీతో పాటు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అతనికి ఇంకా రావచ్చు? ఒబేసిటీతో పాటు ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్. మనకి ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్స్ చూస్తాం.
ప్రతి ఏజ్ గ్రూప్లో, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా టైప్ 1 డయాబెటీస్ తీసేసినా కూడా టైప్ 2 డయాబెటీస్ చిన్నపిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషర్. మనకి యాజ్ ఏ సొసైటీ ఆల్సో మన సాల్ట్ ఇంటేక్ హై. మన అన్ని కర్రీస్లో, పికిల్స్లో అన్నిట్లో వీ యాడ్ లాట్ ఆఫ్ సాల్ట్. సో సాల్ట్ ఇంటేక్ పెరగడం వల్ల మనకు హై బ్లడ్ ప్రెషర్, కార్డియాక్ డిసీజెస్, జాయింట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, లంగ్స్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు CPAP మెషిన్స్ వాడుతున్నారు. జాయింట్స్ పోయి జాయింట్ రిప్లేస్మెంట్స్ అవసరం పడుతున్నాయి. కానీ ఊబకాయంతో మళ్ళీ జాయింట్ రిప్లేస్మెంట్ చేసినా అది ఫెయిల్ అవుతుంది. ఓకే. ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ చూస్తున్నాం. సో చాలామంది యంగ్ లేడీస్కి వాళ్ళకి ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అవుతుంది ఇన్ఫర్టిలిటీ. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒబేసిటీతో బాధపడే వాళ్ళకి ఈ కీళ్ళ నొప్పులు ఇవి కూడా ఉంటే ఏ విధంగా మనం ట్రీట్ చేయడానికి అవుతుంది, అంటే ఎంత పాసిబిలిటీ ఉంటుంది? ముఖ్యంగా కొంచెం వెయిట్ పెరుగుతున్నాం, స్లైట్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే అప్పుడే మనం కేర్ఫుల్ అయ్యి ఆ 1 kg 2 kg ఆర్ 5 kg వెయిట్ పెరిగింది తగ్గించేసుకోవాలి. లేకపోతే జాయింట్స్ గ్రాడ్యువల్గా డ్యామేజ్ అయిపోతాయి. కొన్నాళ్ళ తర్వాత జాయింట్ పెయిన్ వల్ల మీరు ఎక్సర్సైజ్ చేయలేరు. సో ఎక్సర్సైజ్ చేయని సందర్భంలో మళ్ళీ ఇంకా మీ వెయిట్ పెరిగిపోతుంది. సో విషియస్ సైకిల్ అయిపోతుంది. సో ఏది కట్ చేయాలంటే ఈజియెస్ట్ థింగ్ ఈజ్ వెయిట్. సో వెయిట్ కంట్రోల్ చేయడం ప్రయత్నించాలి. చాలామందరూ నెగ్లెక్ట్ వల్ల, లేకపోతే ఇన్కెపాసిటీ టు డూ ఎక్సర్సైజ్ వల్ల ఒక లెవెల్ వెయిట్ పెరిగితే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు. అప్పుడు వాళ్ళకి సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి, మనకి బెరియాట్రిక్ సర్జరీ అంటాం. అవి చేస్తే వెయిట్ తగ్గుతుంది. వెయిట్ తగ్గితే అప్పుడు మోస్ట్ ప్రాబ్లీ జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం పడకపోవచ్చు. నా జాయింట్ రిప్లేస్మెంట్ చేసినా దాని రిజల్ట్స్ బాగుంటాయి. అలాగే ఒబేసిటీకి, అధిక రక్తపోటుకి ఏ విధమైనటువంటి కనెక్షన్ ఉంటుంది? హై బ్లడ్ ప్రెషర్ వల్ల బాడీలో సాల్ట్ అండ్ ఫ్లూయిడ్ రిటైన్ అయ్యి అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీస్ నుంచి బ్లడ్ ప్రెషర్ పెంచే హార్మోన్స్ పెరిగి మనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో వెయిట్ తగ్గితే సాల్ట్ వాటర్ రిటెన్షన్ తగ్గి కిడ్నీస్ మీద ఒత్తిడి తగ్గి బ్లడ్ ప్రెషర్ మళ్ళీ తగ్గుతుంది. ఓకే. సో దీన్ని మనం అంటే ప్రివెంట్ చేయాలి, మనం చేంజెస్ చేసుకోవాలంటే లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్, ఈ సిడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గించుకొని మళ్ళీ యాక్టివ్ లైఫ్ స్టైల్కి టర్న్ అవ్వాలి. మనం న్యాచురల్ డే టు డే యాక్టివిటీస్లో కూడా కొంతవరకు మన పనులు మనం చేసుకోవాలి. అంత మెషినరీ ఆర్ ఇన్స్టెంట్ ఆర్ రిమోట్స్తోని పని చేయకుండా కొంతవరకైనా మనం పని చేయాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఈటింగ్ హ్యాబిట్స్లోని ఫ్యాటీ ఫుడ్ అనేది చాలా వరకు కర్టైల్ చేసేయాలి. ఒకేషనలీ ఎస్, నాట్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ ఈటింగ్ హ్యాబిట్స్. ప్లస్ ఫిజీ డ్రింక్స్, స్వీట్ అండ్ బివరేజెస్, ఇంకా ఊరికనే జస్ట్ మంచింగ్ ఆన్ సంథింగ్ హై క్యాలరీ అలాంటి ఇవన్నీ హ్యాబిట్స్ అన్నీ తగ్గించుకోవాలి. ఓకే. అంటే అధిక బరువు వల్ల బాధపడే వారికి సర్జరీ ఒక్కటే పరిష్కారమా? చాలా మంది ఇది అనుకుంటూ ఉంటారు, ఓన్లీ సర్జరీకే వెళ్ళాలి, ఇంకా వేరేదేమీ లేదు. వాళ్ళు ఊబకాయం అంటే మార్బిడ్ ఒబేసిటీ. మార్బిడ్ ఒబేసిటీ వాళ్ళకి సర్జరీ తప్ప రైట్ నౌ చాయిస్ లేదు. ఓకే. సర్జరీ చేయించుకొని వెయిట్ తగ్గితే మీకు మిగిలిన లైఫ్ బాగుంటుంది. సర్జరీ చేయించుకోకుండా వెయిట్తో బాధపడుతుంటే ఇతర జబ్బులు, ఇప్పుడు ఈ కోవిడ్ సినారియోలో చూసాం, చాలామంది మరణించిన వాళ్ళు ఒబీస్, డయాబెటిక్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్. ఈ 4 గ్రూప్స్లోని చాలా డెత్ రేట్ ఎక్కువ కనిపించింది. సో ఊబకాయంతో బాధపడుతుంటే ఏ జబ్బు వచ్చినా కూడా మీకు ఈజీగా మీరు ప్రాణహారించడం జరుగుతుంది. సో ఊబకాయం తగ్గించుకోవడం మస్ట్. ఓకే మ్యామ్. అంటే మీరు ఎన్ని ఇయర్స్ సర్వీస్లో చాలామంది పేషెంట్స్ని చూస్తుంటారు, ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఒబేసిటీ ప్రాబ్లం తోటి వస్తూ ఉంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది? ముఖ్యంగా ఊబకాయం మనం 2 పీక్స్లో చూస్తాం. ఒకటి యంగ్ అడల్ట్స్, అంటే వాళ్ళు ఇంకా 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్, బట్ చాలా ఒబీస్ అయిపోయి మేబీ సొసైటీలోని దే ఆర్ ఫేసింగ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఆర్ వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అ జాబ్, గెట్ ఏ పార్ట్నర్ బికాస్ ఆఫ్ ద వెయిట్, ఆ గ్రూప్. ఆర్ వాళ్ళలో చిన్న ఏజ్లోనే జబ్బులు స్టార్ట్ అయిపోతున్నాయని ఆ గ్రూప్. దెన్ నెక్స్ట్ మనకి మిడిల్ ఏజ్డ్ వస్తారు, ఆల్రెడీ ఒబీస్, మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఇంకా ఆల్మోస్ట్ నడవలేక వాళ్ళ పనులు చేసుకోలేక
అలాంటి గ్రూప్లో మనకి వస్తారు. ఇంకోటి మిడిల్ ఒక స్మాల్ గ్రూప్ లేడీస్, ఒబీస్ లేడీస్, ఇన్ఫర్టిలిటీ. ఓకే. వాళ్ళలోనికి ఎంత ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ రాని పరిస్థితిలో అప్పుడు వెయిట్ తగ్గించుకుంటే ఇవన్నీ సక్సెస్ఫుల్ అవుతాయని తెలిసినప్పుడు అప్పుడు ఆ గ్రూప్ వస్తారు. అంటే ఈ ఒబేసిటీని ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? ఇది ముందుగానే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటుంది? వెయిట్, మీరు ప్రోగ్రెసివ్గా వెయిట్ పెరిగిపోతున్నారు, మీ బట్టల నుంచే తెలుస్తుంది. మీరు మీడియం సైజ్ నుంచి లార్జ్కి, లార్జ్ నుంచి ఎక్స్ట్రా లార్జ్కి మీ బట్టల సైజ్ పెరిగిపోతుందంటే మీరు వెయిట్ పెరుగుతున్నారు. సో అక్కడే మీరు ఒక సైజ్ ఎక్స్ట్రా డ్రెస్ కొనుక్కోవాలి అవసరం పడినప్పుడు అక్కడే మనం కేర్ఫుల్ అయిపోవాలి. ఓకే. అంటే ఒక పర్సన్కి అధిక బరువుతో బాధపడే పర్సన్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఎన్ని రోజుల్లో ఆ రిజల్ట్ మనం చూడొచ్చు? అంటే ఇంత వెయిట్ లాస్ అవుతున్నాడు, ఇటువంటి కేర్ తీసుకోవాలి అని. అంటే డిపెండ్స్ అపాన్ మీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనుకోండి. ఇట్స్ ఎ వెరీ స్లో ప్రాసెస్. కానీ ఇవాళ మనం ఒక 1 month డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి వెయింగ్ స్కేల్ మీద నిలబడితే ఏమి రిజల్ట్స్ కనిపించవు. అది కంటిన్యూస్ ఎఫర్ట్ చేస్తే ఒక 1 to 2 yearsలోని మీకు ఒక సైజబుల్ వెయిట్ లాస్ కనిపిస్తుంది. అది బెరియాట్రిక్ సర్జరీ చేయాలంటే వాళ్ళకి కొన్ని క్రైటీరియా ఉన్నాయి. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 పైన ఉండాలి. అంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక 30 to 40 kgs వాళ్ళ ఐడియల్ బాడీ వెయిట్ పైన ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకే బెరియాట్రిక్ సర్జరీ చేస్తాం, అందరికీ చేయం. సో అబోవ్ 30 BMI ఉండి ఇతర జబ్బులు ఆల్రెడీ ఉన్న వాళ్ళకే బెరియాట్రిక్ సర్జరీ చేస్తాం. బెరియాట్రిక్ సర్జరీ చేసింది అట్లీస్ట్ 6 months తీసుకుంటుంది వాళ్ళకి ఇంత వెయిట్ లాస్ కనిపించడానికి, వాళ్ళు ఉండే ప్రాబ్లమ్స్లో మార్పు కనిపించడానికి. ఇప్పుడు డయాబెటిక్ ఉన్నారనుకోండి, చాలా వరకు 80% వరకు 6 monthsలో వాళ్ళ డయాబెటీస్ మొత్తం తగ్గిపోతుంది, వాళ్ళకి మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ వస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్కి 3-4 మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు ఒక మెడిసిన్ లేకపోతే నో మెడిసిన్స్తో కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయిపోతుంది. జాయింట్ పెయిన్స్, అర్లీ జాయింట్ పెయిన్స్ వాళ్ళందరికీ జాయింట్ పెయిన్స్కి ఇమీడియట్గా మనకి ఒక 2-3 monthsలో వాళ్ళే చెప్తారు మేము ఇప్పుడు నడవగలుస్తున్నాం, మెట్లెక్కగలుస్తున్నాం. అండ్ ఊపిరితిత్తుల మీద ఒత్తిడి వల్ల ఆయాసపడుతున్న వాళ్ళందరికీ అవన్నీ చేంజెస్ మనకి ఒక 1-2 monthsలో వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఆయాసం తగ్గింది, మేము నడవగలుస్తున్నాం, మా పనులు చేసుకోగలుస్తున్నాం. సో ఇవన్నీ ఒక ఫ్యూ మంత్స్లోని ఈ రిజల్ట్స్ మనకి అపార్ట్ ఫ్రమ్ వెయిట్ లాస్ ఒకటి అవుతుంది, ప్లస్ ఈ బెనిఫిట్స్ ఇన్ ద జనరల్ హెల్త్ కనిపిస్తాయి. అలాగే మ్యామ్ కొంతమంది బాడీ టైప్స్ కొంచెం తిన్నా కూడా ఎక్కువగా ఫ్యాట్ స్టోర్ అయిపోతుంటుంది, తొందరగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే వాళ్ళది బేసల్ మెటబాలిక్ రేట్ స్లో ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు తినే క్యాలరీ ఇంటేక్ చాలా కర్టేల్డ్ ఉండాలి, అంటే చాలా ఖచ్చితంగా ఆలోచించుకొని తినాలి. ప్లస్ ఆ ఉండే బేసల్ మెటబాలిక్ రేట్ పెంచడానికి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఆల్రెడీ లేడీస్ విషయానికి వస్తే అధిక బరువుతో ఆల్రెడీ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా కొంచెం వెయిట్ పుటాన్ అవుతారు, ఆ సమయంలో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తారు? అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీ ఒబేసిటీతో బాధపడుతున్నారంటే ఆ టైంలో మనం డ్రాస్టిక్గా ఏం చేయలేం. కానీ వాళ్ళకి డైట్స్ కంట్రోల్ చేసి, ఓవర్ ఈటింగ్ కంట్రోల్ చేసి, హై క్యాలరీ ఫుడ్ తినకుండా ప్రెగ్నెన్సీలో చూసుకుంటే ఆ ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్సెస్ వెయిట్ గెయిన్ అయిపోకుండా ఉన్నారు. బట్ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ, ఒబీస్ ఉన్నారంటే వాళ్ళకి ముందే చెప్తాం, ఫస్ట్ టైం తీసుకొని వెయిట్ తగ్గి తర్వాత కన్సీవ్ అవ్వండి. అలాగే చిన్నపిల్లలు మనం ఎక్కువగా కంట్రోల్ చేయలేము, ఎందుకంటే చాలా ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటూ ఉంటారు, డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళు తింటూ ఉంటారు. ఆ పిల్లల విషయంలో మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు? సో పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మెయిన్లీ ఇక్కడ పిల్లలు హై క్యాలరీ ఫుడ్ తింటున్నారంటే బేసికలీ పేరెంట్స్ ప్రాబ్లం అది. ఎందుకంటే పిల్లలకి తెలియదు మనం ఏం పెడతాము, వాళ్ళకి మనం అలవాటు చేస్తాం ఏ టైప్ ఫుడ్ తింటారు. సో పేరెంట్స్కి ఒకటే అడ్వైస్ ఏంటంటే, మీరు ఎప్పుడు వాళ్ళకి హై క్యాలరీ ఫుడ్స్ అలవాటు చేయకండి. అండ్ ప్రతి పనికి మీరు రివార్డ్ చేయాలంటే ఫుడ్తో రివార్డ్ చేయకండి. అంటే ఇది చేస్తే ఇది కొనిస్తాను, ఇది తినడానికి దొరుకుతుంది, అది ఎప్పుడు పెట్టకూడదు. వేరే విధానం డ్రెస్ అయినా కొనివ్వండి, లేకపోతే బుక్స్ అయినా కొనివ్వండి, కానీ మీరు ఫుడ్ హై క్యాలరీ ఫుడ్ అలవాటు చేసి పనులు చేయించకండి. అండ్ ఇంట్లో కూడా న్యాచురల్ హోమ్ కుక్డ్ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఈటింగ్ మళ్ళీ అలవాటు చేసుకోవాలి. అంటే జస్ట్ క్విక్గా ఏదో ఇన్స్టెంట్ నూడిల్స్ కానీ ప్యాకేజ్ ఫుడ్ కానీ జస్ట్ ఆర్డర్ అండ్ ఈట్ అలాంటి మైండ్ సెట్ చేంజ్ చేసుకోకపోతే ఇది ఒక పర్మనెంట్ డిసీజ్ సొసైటీలో ఉండిపోతుంది. అలాగే మ్యామ్ ఈ అధిక ఒత్తిడి వల్ల
మనం అధిక బరువు వల్ల ఒత్తిడికి గురవుతామా? గురవుతాం. 2 ways. స్ట్రెస్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ తింటారు, ఎందుకంటే ఆ స్ట్రెస్కి వాళ్ళు టాలరేట్ చేయలేక. ఈజియెస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్. సో ఎక్కువ తినేస్తారు, సో దానివల్ల వెయిట్ పెరుగుతారు. వెయిట్ పెరగడం వల్ల వాళ్ళు ఫిజికల్ ఇన్కెపాసిటీ, అంటే మనం చేయలేం, ఒక పని ఉన్నా కూడా అంత ఎఫర్ట్ పెట్టలేమని ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది. సో మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళు ఒబీస్, డిప్రెస్డ్, స్ట్రెస్డ్, ఈటింగ్, మళ్ళీ ఒబేసిటీ, సో ఒక సైకిల్ అయిపోతుంది. సో ఈ అన్నిటికీ మళ్ళీ బ్రేక్ చేయాలంటే మీరు మళ్ళీ ఈటింగ్ కంట్రోల్ చేయాలి, వెయిట్ తగ్గించాలి. ఒకసారి వెయిట్ తగ్గితే మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ ఫిజికల్ కెపాసిటీ పెరుగుతుంది, సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ వస్తుంది. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ వర్క్ అని. సో ఆటోమేటిక్లీ ఇవన్నీ మళ్ళీ రివర్స్ అవుతాయి. ఓకే, అంటే ఈ స్ట్రెస్ ఉండటం వల్ల కూడా మనకు అధిక బరువు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఓకే బ్యాడ్ ఈటింగ్. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు వీ ఆల్వేస్ లైక్ టు ఈట్ వెరీ హై క్యాలరీ ఫుడ్, ఎదర్ స్వీట్స్ ఆర్ సాల్టెడ్, సమ్ ఏదో ఉంటుంది. సో దట్ అదేంటంటే మూడ్ సెటేటర్స్, అది తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ అని ఒక ట్రాన్సియంట్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో స్ట్రెస్ఫుల్ పీపుల్ ఆల్వేస్ లుక్ ఫర్ హై క్యాలరీ ఫుడ్ అండ్ ఈజీ ఫుడ్. సో ఈజీ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ హై క్యాలరీ. అలాగే ఈ అధిక బరువు అన్నది ఎక్కువగా మనం ఆడవాళ్ళలో చూస్తుంటామా, మగవాళ్ళలో చూసుకుంటామా, లేకపోతే సమానంగానే ఉంటుందంట? ఐ థింక్ ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు డిఫరెన్స్ పోతుంది. అర్లియర్గా మేబీ ఫీమేల్స్ హోమ్ బౌండ్ ఉండి కొంత ఏజ్ తర్వాత ఒబీస్ అయిపోతుండేవారు. మేల్స్ బికాస్ దే హావ్ టు వర్క్ అండ్ గోయింగ్ టు వర్క్, వాక్ ఆర్ సైకిల్ అలా ఆ విధానంగా వెళ్ళేవారు. సో అంత వర్కింగ్ మేల్స్లో అంత వెయిట్ మనం చూసేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుంది. ఈవెన్ యంగ్ గర్ల్స్ కూడా వీఆర్ సీయింగ్ 140, 150 kgs అండ్ నాట్ బాదర్డ్ దట్ దే ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఆ మైండ్ సెట్టే పోయింది. అంటే నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయాలి అని థాట్ ప్రాసెస్సే పోయింది. ఎందుకంటే ఇప్పుడు నౌ యూ కెనాట్ సే ఎనీవన్ ఆల్సో ఆన్ ద ఫేస్, నువ్వు లావు ఉన్నావు అని అనకూడదు, దట్ ఈస్ బాడీ షేమింగ్. సో ఆ మాట కూడా బయటికి రావట్లేదు. సో లావు ఉన్నా కూడా మన ఫ్రెండ్స్ కూడా లావు, సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యాపీ అండ్ ఈటింగ్. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. వీళ్ళందరూ ఫ్యూ ఇయర్స్లో సిక్ అయిపోతారు. సో అప్పుడు మన సొసైటీలో ఎకనామిక్ ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ విల్ నాట్ బి ఎఫిషియంట్ అడల్ట్స్. సో వాళ్ళు వర్కింగ్, ఇది మనకి వెస్ట్ లాగా దే ఆర్ అవుట్ సోర్సింగ్ లేబర్ ఫ్రమ్ ఆల్ దీస్ కంట్రీస్. ఎందుకంటే వాళ్ళ పనులు చేసుకోలేరు. సో దే ఆర్ యూజింగ్ అస్. రేపు మనం ఇలాగైతే వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు అవుట్ సోర్స్ వర్క్ టు అదర్స్. సో అది ఎకనామిక్ స్ట్రెస్ కింద తయారవుతుంది. అలాగే మేము చాలా మందిలో మనం చూసినట్టయితే ఈ అధిక బరువు వల్ల ఎవరైతే ఈ ఫిజికల్ యాక్టివిటీస్కి వెళ్ళలేరో, అంత వర్కౌట్ చేయలేని వాళ్ళు సర్జరీకి వెళ్ళటం ఒక ఆప్షన్ అని చెప్పేసి చూస్ చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సజెస్టబుల్? చూడండి, ఫస్ట్ ఒక వ్యక్తి వెయిట్ లాస్ గురించి నా దగ్గరికి వస్తే రీజన్ ఫర్ వెయిట్ గెయిన్ చూస్తాం, ప్లస్ వాళ్ళు ఫిజికలీ స్టిల్ ఆర్ దే ఏబుల్ టు ఎక్సర్సైజ్ ఆర్ నాట్. ఓకే, ఇంకో వ్యక్తి యంగ్ పర్సన్ హూ హ్యాస్ టు లూజ్ సమ్ 25 to 30 kgs వెయిట్, స్టిల్ ఏబుల్ టు డూ మోడరేట్ ఎక్సర్సైజ్, ఐ విల్ పుష్ ఫర్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియాలి ఎంత ఎఫర్ట్ పెడితే వెయిట్ తగ్గుతాం. ఇట్స్ నాట్ లైక్ దట్ ఐ హావ్ మనీ, యూ కట్, ఐ లూజ్ వెయిట్. నో, బట్ దేర్ ఇస్ అ పర్సన్ హూ ఈజ్ ఒబీస్, not able to put much effort because of heart problem or lung problem. అలాంటి వాళ్ళకి నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యని మన లెక్చర్ వదిలేస్తే పనికి రాదు. దే విల్ నాట్ డూ ఆర్ దే మే డై. దే మే డై ఫ్రమ్ అదర్ డిసీజెస్, హార్ట్ డిసీజ్ కానీ, షుగర్ కానీ, కిడ్నీ ఏదో వచ్చి విల్ లూజ్ దట్ పర్సన్. ఇంత పెద్ద సొసైటీలో అలాగే ఎన్ని డెత్స్ అవుతాయో మనకు తెలియదు. అవును. సో డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ మైండ్ సెట్ అండ్ ఫిజికల్ కెపాసిటీ అడ్వైస్ చేస్తాం. సో ఆ 30 BMI యంగ్ పర్సన్ కూడా కొన్ని వాళ్ళు ఎఫర్ట్ పెడితే అట్లీస్ట్ 20% అయినా దాంట్లో సక్సెస్ఫుల్ అవుతారు వెయిట్ తగ్గించుకోవడానికి. ఆ రెస్ట్ 70-80%లోని అందరూ మన సర్జరీ అంటే సర్జరీ చేయించుకోవడానికి రెడీ ఉంటారు. దాంట్లో ఈవెన్ ఒక 10% చేయించుకున్నా వీఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద లైఫ్ ఆఫ్ దట్ 10% ఆఫ్ దీస్ ఒబీస్. యా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.